అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన స్నేహితులారా, మన ప్రవక్త ముహమ్మద్ నబి సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన రోజున జరిగిన అద్భుతమైన సంఘటనల గురించి మీకు తెలుసా? ఆయన జన్మ సమయంలో దేవదూతలు మరియు శైతాన్ల మధ్య తీవ్రమైన వాదన ఎందుకు జరిగింది? ఆ ఆశీర్వాద ఉదయంలో ప్రవక్త ముహమ్మద్ నబి సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించినప్పుడు కాబా లోపల ఉన్న అన్ని విగ్రహాలు ముఖం క్రిందికి పడిపోయాయి. జంజం బావి నీరు స్వయంగా ఉప్పొంగుతూ ఉంది. పర్షియన్ చక్రవర్తి యొక్క గొప్ప ప్యాలెస్ బలంగా కంపించి దాని 14 బలమైన గోడలు కూలిపోయాయి. ప్రపంచంలోని అన్ని రాజుల సింహాసనాలు వణికాయి. ఆ రోజున జ్యోతిష్యుల జ్ఞానం కోల్పోయింది మరియు మాంత్రికుల మంత్రశక్తి విఫలమైంది. సుబ్హానల్లా! ఈరోజు ఈ అద్భుతమైన సంఘటనలను మేము మీతో పంచుకోబోతున్నాము. ఇన్షా అల్లాహిది మన ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మన స్నేహాన్ని పెంచుతుంది. గౌరవనీయ ప్రేక్షకులారా, ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించినప్పుడు శైతాన్ తన సంతతి మధ్య బిగ్గరగా అరిచాడు. అన్ని శైతాన్లు అతని వద్దకు పరిగెత్తి వచ్చి అడిగారు, నీవు ఎందుకు ఇంత ఆందోళన మరియు భయంతో ఉన్నావు? అతను బదులిచ్చాడు, మీకు తెలుసా, నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు ఆకాశంలో మరియు భూమిపై గొప్ప మార్పులను నేను చూశాను. భూమిపై ఒక గొప్ప సంఘటన జరిగింది. ప్రవక్త ఈసా అలైహిస్సలాం స్వర్గానికి ఎత్తబడిన తరువాత ఇటువంటి సంఘటన జరగలేదు. వెళ్ళి నిజంగా ఏమి జరిగిందో కనుగొనండి. శైతాన్లు అన్ని చోట్లకు చెల్లాచెదురుగా వెళ్ళాయి. కాని తిరిగి వచ్చినప్పుడు అవి చెప్పాయి, మాకు ఏమీ కనుగొనబడలేదు. అప్పుడు శైతాన్ నాయకుడు చెప్పాడు, దీనిని కనుగొనడం నా బాధ్యత. అతను మక్కాలోని పవిత్ర కాబా దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ దేవదూతలు కాబాను చుట్టుముట్టి ఉన్నట్లు అతను చూశాడు. అతను లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు దేవదూతలు బలంగా అరిచి అతన్ని వెనక్కి తిప్పారు. తరువాత అతను ఒక పక్షిలా సంకోచించి కొండల గుండా దాటడానికి ప్రయత్నించాడు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం చెప్పాడు, ఓ శాపగ్రస్తుడా, వెనక్కి వెళ్ళు. కాని శైతాన్ బదులిచ్చాడు, ఓ జిబ్రీల్, నాకు ఒక ప్రశ్న ఉంది. నిన్న రాత్రి ఏమి జరిగిందో చెప్పు. జిబ్రీల్ అలైహిస్సలాం బదులిచ్చాడు, ఈ రాత్రి అత్యంత గొప్ప ప్రవక్త ముహమ్మదల్లాహ్ యొక్క దూత సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించాడు. శైతాన్ మళ్లీ అడిగాడు, అతనిపై నాకు ఏదైనా అధికారం ఉంటుందా? జిబ్రీల్ అలైహిస్సలాం బదులిచ్చాడు, లేదు. శైతాన్ మళ్లీ అడిగాడు, అతని అనుయాయులపై నాకు ఏదైనా పాత్ర ఉంటుందా? జిబ్రీల్ అలైహిస్సలాం బదులిచ్చాడు, అవును. అప్పుడు శైతాన్ చెప్పాడు, అయితే నేను సంతృప్తిని. హజ్రత్ హలీమా రజియల్లాహు అన్హా చెప్పారు, నేను శిశు ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ఇంటికి తీసుకువచ్చిన క్షణం నుండి ఆశీర్వాదాలు మరియు కరుణ ప్రత్యక్షమవడం ప్రారంభమైంది. వారికి పాల సమృద్ధి పెరిగింది. దీనితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అతని దత్త సోదరుడు తృప్తిగా పాలు తాగి శాంతిగా నిద్రపోయారు. అంతేకాదు, వారు తమ ఒంటెలను చూసినప్పుడు వాటి కడియాలు పాలతో నిండి ఉన్నాయి. వారి భర్త ఒంటెల నుండి పాలు పితికాడు. ఇద్దరూ సంతృప్తిగా పాలు తాగారు. చాలా రాత్రుల తరువాత మొదటిసారిగా వారు సుఖంగా నిద్రపోయారు. వారి భర్త చెప్పాడు, హలీమా, నీవు ఒక ఆశీర్వాద శిశువిని మన ఇంటికి తీసుకువచ్చావు. వారు బదులిచ్చారు, అవును, నాకు కూడా అలా అనిపిస్తుంది. ఈ శిశువు నిజంగా ఆశీర్వాదాలతో నిండినవాడు. హజ్రత్ హలీమా రజియల్లాహు అన్హా తదుపరి చెప్పారు, మక్కా నుండి తిరిగి ప్రయాణిస్తున్నప్పుడు తాను శిశు ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను చేతుల్లో పట్టుకుని ఎక్కిన బలహీనమైన జంతువు ప్రవక్త ఆశీర్వాదం వల్ల వేగంగా కదిలి తన సహచరుల ఇతర జంతువులన్నింటినీ అధిగమించింది. స్త్రీలు ఆశ్చర్యపోతూ అడిగారు, నీవు మొదట వచ్చినప్పుడు సవారీ చేసిన అదే బలహీనమైన జంతువు ఇదేనా? ఇంటికి చేరుకున్నప్పుడు వారు చూశారు, తమ గొర్రెల కడియాలు అన్నీ పాలతో నిండి ఉన్నాయి. అంతకుముందు అవి పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. వారి తెగ తరువాత తమ గొర్రెలను హలీమా యొక్క జంతువులు మేసిన అదే స్థలంలో మేయమని గొర్రెల కాపరులకు సూచించింది. కానీ నిజానికి అది భూమి యొక్క గుణం కాదు. అది అల్లాహ్ యొక్క అదృశ్య సహాయం మరియు ప్రవక్త యొక్క ఆశీర్వాదం. వారికి అటువంటి ఆశీర్వాదాలు లభించలేదు. ఈ విధంగా వారు ప్రవక్త యొక్క బరకత్ యొక్క అసాధారణ సంకేతాలను అనేకసార్లు చూశారు. హజ్రత్ హలీం రజియల్లాహు అన్హా
మరింత చెప్పారు, నేను శిశు ముహమ్మద్ నబి సల్లల్లాహు అలైహి వసల్లంను ఎప్పుడూ బట్టలు లేకుండా వదిలిపెట్టలేదు. బట్టలు లేకుండా వదిలినప్పుడల్లా అతను బిగ్గరగా ఏడుస్తాడు. బట్టలు ధరించే వరకు ఏడుపు ఆపడు. వారు చెప్పారు, శిశు ముహమ్మద్ నబి సల్లల్లాహు అలైహి వసల్లం బట్టలు లేకుండా ఉండడం ఇష్టపడడని తెలుసుకున్న రోజు నుండి నేను ఎప్పుడూ అతన్ని అలా వదిలిపెట్టలేదు. నేను ఎల్లప్పుడూ అతని శరీరాన్ని బట్టలతో సరిగ్గా కప్పి ఉంచాను. హజ్రత్ అబ్బాస్ ఇబ్న్ అబ్దుల్ ముత్తలిబ్ రజియల్లాహు అన్హా చెప్పారు, అతను ఒకసారి అల్లాహ్ యొక్క దూతతో సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడు, నీ ప్రవక్తత్వం యొక్క ఒక్క సంకేతం మాత్రమే నాకు ఇస్లాం స్వీకరించడానికి సరిపోయింది. యువ ప్రవక్త తన వేలిని చంద్రుని వైపు చూపించాడు. అతని వేలు కదిలిన చోట అన్ని చోట్ల చంద్రుడు అనుసరించడం అతను చూశాడు. ఇది అతని ప్రవక్తత్వం మరియు దౌత్యం యొక్క ప్రకాశవంతమైన రుజువు. హలీమా ఇంట్లో ఉండే సమయంలో శిశు ముహమ్మద్ నబి సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ 2 స్తనాల నుండి పాలు తాగలేదు. అతను ఎల్లప్పుడూ ఒకవైపు నుండి మాత్రమే తాగుతాడు, మరొకవైపు తన దత్త సోదరుడి కోసం వదిలిపెట్టాడు. ఇంత చిన్న వయస్సులో ఇటువంటి గాఢమైన నీతిబోధం అరుదు. నిజంగా గొప్ప మానవునికి మాత్రమే సాధ్యమైనది. యువ ప్రవక్త యొక్క శారీరక వృద్ధి అద్భుతమైనది. 2 నెలల వయస్సులో అతను పాకడం ప్రారంభించాడు. 3 నెలల వయస్సులో గోడ పట్టుకొని నడిచాడు. 5 నెలల వయస్సులో ఆధారం లేకుండా నడిచాడు. 7 నెలల వయస్సులో పరిగెత్తడం ప్రారంభించాడు. 8 నెలల వయస్సులో అతను మాట్లాడాడు. ఈ అసాధారణ గుణాలు ఖచ్చితంగా అతని అద్భుతాలలో ఒకటి. అతను ఉమ్మత్కు మధ్యవర్తిగా, విశ్వానికి నాయకుడిగా, 2 లోకాల స్వామిగా నియమించబడ్డాడు. ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తన బాల్యంలో కూడా శుద్ధంగా ఉన్నాడు. సాధారణ పిల్లలు తరచూ తమ బట్టలను లేదా మంచాలను మూత్రం లేదా మలంతో మలినం చేస్తారు. కొన్నిసార్లు మురికిని నోటిలో పెట్టుకుంటారు. కాని అతని విషయంలో అటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. అతని దత్తతల్లి హజ్రత్ హలీమ రజియల్లాహు అన్హా చెప్పారు, శిశు ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ తన మంచం లేదా బట్టలను మలినం చేయలేదు. అతన్ని పైకి లేపినప్పుడు మాత్రమే అతను మలమూత్ర విసర్జన చేసేవాడు. వెంటనే అతన్ని శుభ్రం చేసేవాళ్లు. హలీమా చెప్పారు, అతను అల్లాహ్ యొక్క ప్రత్యేక సృష్టి అని నాకు నమ్మకముంది. అందుకే అతను అన్ని పరిస్థితులలో శుద్ధంగా మరియు శుభ్రంగా ఉండడం ఆశ్చర్యం కాదు. ప్రవక్త ముహమ్మద్ నబి సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆశీర్వాద శరీరం దివ్య ప్రకాశంతో నిర్మితమైనందున దానికి నీడలేదు. సాధారణ మానవుని నీడ మలిన వస్తువులపై లేదా మనుషుల లేదా జంతువుల కాళ్ల క్రింద పడవచ్చు. కాని అల్లాహ్ తన ప్రియమైన ప్రవక్త నీడ అవమానించబడడానికి ఇష్టపడలేదు. అందుకే అతన్ని నీడ లేకుండా సృష్టించాడు. అదే కారణంతో ఒక ఈగ కూడా అతని శరీరంపై కూర్చోలేదు. ఎందుకంటే ఈగలు మలినత నుండి ఉద్భవిస్తాయి. అవి స్వయంగా అశుద్ధం. అందుకే అల్లాహ్ యొక్క దూత యొక్క శుద్ధమైన శరీరాన్ని అవి ఎప్పుడూ తాకలేవు. హజరత్ ఖదీజా రజియల్లాహు అన్హా యొక్క దాసుడైన హజరత్ మైసరా రజియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవ కోసం ఒకసారి నియమించబడ్డాడు. అతను అనేక అద్భుతాలను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మార్గంలో నడుస్తున్నప్పుడు అతని తలపై ఒక మేఘం నిలిచి అతనికి నీడనిచ్చి అతను వెళ్లే చోటికి అనుగుణంగా కదిలినట్లు అతను చూశాడు. మానవ జీవితంలో ఇటువంటి అసాధారణ దృగ్విషయాలు ఖచ్చితంగా ప్రవక్త ముహమ్మద్ నబి సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప అద్భుతాలు. ఈ అద్భుతాలు అతని బాల్యంలో కూడా స్పష్టంగా కనిపించాయైనప్పటికీ అవి తాత్కాలికమైనవి. ప్రవక్త యొక్క అతి గొప్ప మరియు శాశ్వతమైన అద్భుతం పవిత్ర ఖురానది అంత్యదినం వరకు నిలిచి ఉంటుంది. అంతేకాక అతని జీవితం గురించి ఆలోచిస్తే అతని జీవనయాత్ర మొత్తం అద్భుతాలతో నిండి ఉందని మనం చూడవచ్చు. అతని పోరాటం యొక్క ప్రతి దశ అతని ప్రవక్తత్వం యొక్క జీవన రుజువుగా నిలిచింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముత్తునబీని స్వప్నంలో దర్శించే భాగ్యాన్ని మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.